అత్యంతమైన తీవ్ర విషాదం నెలకొంది. అక్కడ కనీసం ఒక చుక్క ఆయిల్ కూడా లేదన్నమాట. అసలు పెట్రోల్ గాని, డీజిల్ గాని, కనీసం ఎల్‌పీజీ గాని అసలు ఏమీ లేదు. మొత్తం అయిపోయింది. అంతే కాకుండా అక్కడ 20-22 గంటలు రోజుకి కరెంట్ తీసేస్తా ఉన్నారన్నమాట. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులన్నమాట. మామూలు ఇబ్బందులు కాదు. మొన్న ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పారో సభలోని, మీరందరూ కూడా పొదుపుగా ఉండండి. అలా పొదుపు చేయకపోతే గనక చాలా ప్రమాదంలో పడే అవకాశం ఉంటది మన భారతదేశం అని చెప్పారు కదా! సో, అదే విధంగా అయితే అక్కడ 20 గంటల నుంచి 22 గంటలు కరెంట్ తీసేస్తున్నారు. కరెంట్ లేదక్కడ. అంతే కాకుండా పెట్రోలియం లేదు, డీజిల్ లేదు, తినటానికి భోజనం కూడా లేదు. ఇప్పుడు ఇయన్నీ లేకపోతే గనక ఏ విధంగా ఎళ్తారు? హాస్పిటల్‌లో కరెంట్ ఉండట్లేదు. విశ్వవిద్యాలయాలన్నీ కూడా మొత్తం మూతబడి ఉన్నాయి. అంతే కాకుండా ఏదైతే రవాణా మార్గం ఉంటుందో ట్రాన్స్‌పోర్ట్, ఇప్పుడు మనకేదైనా కూరగాయలు కావాలన్నా, ఏదైనా సరుకులు కావాలన్నా, ఏదైనా నిత్య అవసరాలకు సంబంధించి అన్నీ కూడాను ట్రాన్స్‌పోర్ట్ ఉంటేనే కదా మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లి తీసుకెళ్ళి వేరే ప్రాంతాల్లో అమ్మడానికి అవుతుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొనుక్కుంటారు. ఇప్పుడు మనం కూడా వేరే ప్రాంతాల నుంచి వస్తే గనక మనం ఇక్కడ కొనుక్కుంటాం. కానీ దానికి కావాల్సిందేంటి? పెట్రోల్ కావాలి. పెట్రోలు, డీజిల్ లేకపోతే గనక మనం ఏది కూడా చేయలేమమాట. చేయలేని పరిస్థితి. దాంతో పలంగా ఇంధనం కూడా కావాలి కదా! సపోజ్ మీ ఇంట్లో అన్నీ ఉన్నాయి. కూరగాయలు ఉన్నాయి. మీరు సరుకులున్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇంధనం లేకపోతే ఏం చేస్తారు? కట్టెల మీద ఎన్నాలు వండుకుంటారు మీరు? కట్టెలు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? సో, అదే జరిగిందక్కడ. మొత్తం అంతా ప్రళయం అయితే పొంచుకొచ్చింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నిజంగాను ప్రపంచంలో ఎక్కడ లేదు. సో, అది ఎక్కడ జరిగింది? ఎందుకు అటువంటి పరిస్థితి ఏర్పడిందనే విషయాలు పూర్తిగా క్షుణ్ణంగా చెప్తాను. పాయింట్ టు పాయింట్ చెప్తాను. మన భారతదేశంలో అటువంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి దాన్నైతే ఎగ్జాంపుల్‌గా తీసుకొస్తా ఉన్నాను. ప్రెజెంట్ అయితే అక్కడ దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నమాట. అదంతా కారణం ఈ ప్రపంచ యుద్ధాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాల వల్లే. సో, అసలు మ్యాటర్‌లోకెళ్ళిపోతే ఏదైతే క్యూబా దేశం ఉందో, క్యూబా దేశంలోని అత్యంత తీవ్రమైన విషాద సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అక్కడ. తీవ్రమైన విషాద ఛాయలు నెలకొన్నాయన్నమాట. అక్కడ తినడానికి తిండి లేదు. అదే విధంగా ఏదైతే కరెంట్ ఉంటుందో, డీజిల్ ఉందో, పెట్రోల్ ఉందో, ఇయన్నీ కూడా పూర్తిగా నిలబడిపోయినాయన్నమాట. అసలు ఎక్కడా లేవు. పెట్రోల్ బంకుల్లో అసలు ఒక్క చుక్క కూడాను డీజిల్ గాని, పెట్రోల్ గాని లేదు. అంతే కాకుండా ఏదైతే ఎల్‌పీజీ ఇంధనం ఉందో, ఇంధన గ్యాస్ నిల్వలు కూడా ఎక్కడ ఏమీ లేవు. మొత్తం అన్నీ కూడా స్తంభించిపోయాయి. చివరాఖరికి ఏమి చేయలేని పరిస్థితిలోని ఆ దేశం బ్లాక్ డే అయితే ప్రకటించింది. చూడండి ఒకసారి. ఆ బ్లాక్ డే ఎప్పుడైతే ప్రకటించిందో ప్రజలు కొట్టుమిట్లాడుతూ ఉన్నారన్నమాట. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. నిజంగా నేను ఆ వార్త విన్న తర్వాత ఆ వీడియోలు చూస్తున్నప్పుడు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఇదే పరిస్థితి ఏదైతే క్యూబాలో ఉన్నటువంటి పరిస్థితి మన భారతదేశంలోకి వస్తే గనక అసలు మన భారత ప్రజలందరూ కూడా ఏమైపోవాలి? అసలు నేనే ఉన్నాను. నేనే ఏం తింటాను? మా కుటుంబం ఏమైపోద్దని నాకే భయమేసిందన్నమాట. సో, ఈ విధంగా అయితే క్యూబాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలామందైతే వీడియోలు కూడా పోస్ట్ చేస్తా ఉన్నారు. మీకు కావాలంటే గనక మీరు సోషల్ మీడియాలోకెళ్ళి క్యూబాకి సంబంధించిన ఏదైతే క్రైసిస్ ఉందో దాన్ని మీరు ఒకసారి కొట్టండి. డీజిల్ క్రైసిస్ అని, లేకపోతే ఎల్‌పీజీ క్రైసిస్ అని, ఏదైతే ఎలక్ట్రిసిటీ క్రైసిస్ అని చెప్పేసి మీరు కొట్టండి. కొడితే గనక దాంట్లో మొత్తం ఏ టు జెడ్ మీకు ప్రతీదీ వస్తదన్నమాట. అక్కడ పడుతున్నటువంటి ప్రతీదీ మీకు చూపిస్తారు మరి దాంట్లో వీడియోలో. ఎందుకంటే క్యూబా ప్రజలు ప్రపంచాలకే వినిపిస్తా ఉన్నారన్నమాట వాళ్ళు. వాళ్ళ యొక్క బాధల్ని. వాళ్ళ యొక్క బాధల్ని అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా కూడా చెడగొట్టేసారన్నమాట. పూర్తిగా చెడగొట్టేసారు. ఆ చెడగొట్టడానికి ప్రధానమైన కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణాలు కూడా ప్రతీది కూడా మీకు చెప్తాను. భారతదేశం ఎందుకలాగా ప్రతిదానికి కూడా అణిగి మణిగి ఉంటుందో మీకు ఇప్పుడు అర్థమవుద్దన్నమాట. భారతదేశం ఎందుకు ముందుకెళ్తలేదు? చాలామంది దాంతో యుద్ధం చేయొచ్చు కదా! దీంతో యుద్ధం చేయొచ్చు కదా! మన దగ్గర బోలెడంత ఉందని చెప్తా ఉంటారు కదా! ఇప్పుడు క్యూబా పరిస్థితి ఏ విధంగా వచ్చిందో ప్రతీది కూడా పాయింట్ టు పాయింట్ చెప్తాను నేను. అప్పుడు మీకు అర్థమైపోద్ది. భారతదేశం చాలా తెలివిగా ముందుకెళ్తుంది. నిజంగా సరైన వేలో ఎళ్తుంది. నరేంద్ర మోడీ గారు చాలా మైండెడ్‌గా ఎళ్తున్నారని చెప్పేసి మీరు అనుకుంటారన్నమాట. అసలు క్యూబా దేశంలో ఇటువంటి సంక్షోభం రావడానికి ప్రధానమైన కారణం ఎవరో తెలుసా మీకు? అమెరికా. అమెరికాకి, క్యూబాకి చాలా సంవత్సరాల నుంచి పడతల. దగ్గర దగ్గర 1962 నుంచి క్యూబాకి, అమెరికాకే చెడిపోయిందన్నమాట. అంతకుముందు క్యూబా, అమెరికా చాలా స్నేహపూర్వంగా ఉండేవారుమాట. ఎప్పుడు కూడా క్యూబాకి మద్దతు పలుకుతూనే ఏదైనా కష్టం వస్తే గనక అమెరికా ఏదైనా గాని దాని తరపు నుంచి సహాయం చేసుకొని సపోర్ట్‌గా ఉండేది. ఎప్పుడైతే క్యూబాలోని సేవియర్స్ అని చెప్పేసి ఒక ప్రత్యర్థుల పార్టీ ఉన్నాయన్నమాట. ఆ ప్రత్యర్థుల పార్టీలు ఎప్పుడైతే గెలిచారో ఆళ్ళు కమ్యూనిస్ట్ విధానాలు తీసుకొచ్చారు క్యూబాలో. ఎప్పుడైతే కమ్యూనిస్ట్ విధానాలు తీసుకొచ్చారో అక్కడ ఉన్నటువంటి ఏదైతే అమెరికాకి సంబంధించిన సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా ప్రజాధీనం చేసేసారన్నమాట ఒకేసారి. మొత్తం ఎప్పుడైతే అలా చేశారో అమెరికాకి కోపమొచ్చింది. అమెరికా అయితే ఆంక్షలు విధించడం జరిగింది. అంతే కాకుండా వాళ్ళు
ఏదైతే అణుబాంబులు, అణుపరీక్షలు ఉంటాయో, ఆ అణుపరీక్షలు అన్నీ కూడాను అమెరికాకి దగ్గరలోని వాళ్ళు పరీక్షించారన్నమాట. అయన్నీ కూడా టెస్టులు చేశారు. ఎప్పుడైతే అలా చేశారో అమెరికాకి విపరీతమైన కోపమొచ్చింది. ఇంకా ఈ క్యూబా అనేది పూర్తిగా వ్యతిరేకంగా ఉంది మనకని చెప్పి అప్పటినుంచి అంటే అమెరికాకి ఎవరైతే ఈళ్ళు ప్రత్యర్థులు ఉన్నారో, సేవియస్ ప్రత్యర్థులు ఉన్నారో, ఈ ప్రత్యర్థులు అమెరికాకి చాలా ప్రమాదం అని వాళ్ళు భావించారన్నమాట అప్పటినుంచి. అప్పటినుంచి భావించి ఇప్పుడు దాకా అయితే విపరీతమైన ఆంక్షలు, మామూలు ఆంక్షలు కాదు, విపరీతమైన ఆంక్షలు. ప్రపంచ దేశాలనే భయపెడుతూ వాళ్ళకి ఏది కూడా అమ్మకూడదు. ఎవరైనా గాని ఏదైనా అమ్మితే గనక మీ మీద సుంకాలు మామూలుగా వేయను, టారిఫ్‌లు బీభత్సంగా ఏస్తా అని చెప్పేసి ప్రపంచ దేశాలని ఇప్పటి వరకు బెదిరించుకుంటూ వచ్చిందన్నమాట. ఇప్పటిదాకా క్యూబాకే కొంచెం కష్టం అనిపించిందే గానీ ఎప్పుడు కూడా ఇటువంటి బ్లాక్ డే రాలా. కానీ ఇప్పుడు బ్లాక్ డే వచ్చింది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లోని ఎప్పుడైతే ఈ వాతావరణం, యుద్ధ వాతావరణం నెలకొందో, మొత్తం చైన్ సిస్టమ్ ఏదైతే మొత్తం అంతా కూడా చెడిపోయిందో, ఇప్పుడు క్యూబా మీద పడ్డదన్నమాట. ఏదైతే అమెరికా నిర్బంధించిందో మొత్తం ప్రపంచ దేశాలన్నిట్లో కూడా, ఆ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు క్యూబా దేశానికి అమ్మడానికి సిద్ధంగా లేరుమాట. క్యూబా దేశం ఇప్పుడు అడుక్కుంటా ఉంది. మాకెవరైనా గాని డీజిల్ అంటే క్రూడ్ ఆయిల్ ఎవరైనా అమ్మితే గనక, ఎల్‌పీజీ సంబంధించి ఏదైనా అమ్మితే గనక, మేము రెడీగా ఉన్నాం. మేము కొనుక్కుంటాకని చెప్పేసి వేడుకుంటా ఉంది. కానీ ఎవరు కొంటాకి అక్కడ ఎవరు రెడీగా లేరు. ఎందుకంటే అమెరికాతో క్యూబా ప్రభుత్వం పెట్టుకుంది. క్యూబా రాజకీయ నాయకులందరూ కూడా అమెరికాకి ఎదురు తిరిగారు. ఎప్పుడైతే అమెరికా ఎదురు తిరిగారో ఈ పరిస్థితి నెలకొందన్నమాట. చాలా దారుణమైన పరిస్థితులు నిజంగా నేను ఆ వీడియోలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే నాకే బాధ అనిపించింది. అక్కడ చిన్న పిల్లల కాంచి హాస్పిటల్‌లో, అదేవిధంగా విశ్వవిద్యాలయాలు, ట్రాన్స్‌పోర్ట్ చాలా వృద్ధులు హాస్పిటల్‌కి వెళ్ళాలంటే ట్రాన్స్‌పోర్ట్ లేదు. ఎందుకంటే ఆయిల్ ఎక్కడ లేదు. అదేవిధంగా భోజనం ఏదైతే ఉందో నిత్యావసర వస్తువులు, ఆకుకూరలు గాని, కూరగాయలు గాని అన్నిట్లు కూడా రవాణా చేసి వేరే ప్రాంతాలకు తీసుకెళ్లాలంటే అసలు ఎక్కడ కూడా సదుపాయం లేదు. చాలా తీవ్రమైన విషాద ఛాయలైతే నెలకొన్నాయి. ప్రభుత్వం అయితే బ్లాక్ డే ప్రకటించేసింది. ఇంకేం చేయలేని పరిస్థితిలో చేతులెత్తేసింది. చూడండి అటువంటి ప్రభుత్వం ఉన్నా లేకున్నా నాకు తెలిసినప్పటికైతే ఒకటే. అటువంటి నాయకుల్ని ఎన్నుకునే ముందు ప్రజలు ఒకసారి ఆలోచించాలి. సో, అదే పరిస్థితి మన భారతదేశంలో కూడా రాకూడదు. ప్రధాని నరేంద్ర మోడీ గారు అటువంటి పరిస్థితి రాకుండా ముందుగానే మనందరికీ హెచ్చరించారు. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోండి. అటువంటి సంక్షోభం మన భారతదేశంలో రాకూడదని చెప్పేసి ఆయన మొన్న తెలంగాణలో అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే మన బంగారం ఉందో, బంగారం మీద కూడా కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్ గురించి కూడా మొన్న వీడియో చేశారు. ఏదైతే బంగారం స్కీమ్ ఏంటంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. మీ బంగారాన్ని బ్యాంక్‌లో పెట్టండి, డిపాజిట్ చేయండి. బ్యాంకు మీకు ఇంట్రెస్ట్ ఇస్తదని చెప్పేసి మీకు మొన్న వీడియో చేశారన్నమాట. దానివల్ల మన భారతదేశాన్ని మనం కాపాడుకునే విధానం అవుతాం. ఎందుకంటే ఏదైతే విదేశీ మార్గద్రవ్యం ఉందో అదంతా కూడా మనం ఆపుకునే వాళ్ళు అవుతాం. ఈ విదేశీ మార్గద్రవ్యం అంతా అయిపోతే గనక మనం వేరే వస్తువులు కొనలేం. ఎందుకంటే మన డబ్బు వేరే కంట్రీస్‌తో పోల్చుకుంటే చాలా తక్కువ కదా! ఎక్కువ డబ్బులిస్తే గాని మనం వేరే కంట్రీకి డాలర్స్ మనం కొనలేం. మన దగ్గర ఉన్నటువంటి మార్గద్రవ్యం అయిపోతే గనక మనం చాలా తీవ్రమైన నష్టాల్లో కూలిపోతాం. ప్రతి వస్తువు కూడా చాలా విపరీతమైన రేట్ పెరిగిపోద్దన్నమాట. ఒక టీ వచ్చేసరికి రూ. 100 అయిపోద్ది. అటువంటి ఆర్థిక పరిస్థితి ఏర్పడుతది. సో, చూసారు కదా! అందుకే ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా చెబుతా ఉంది. నరేంద్ర మోడీ గారు కూడా ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు. మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పొదుపు ఉన్నాయో ఇదంతా కూడా పొదుపు చేయండి. ఇతర దేశాలకు వెళ్ళొద్దు. అన్నీ కూడా ఇక్కడే చేసుకోండి. అదేవిధంగా రవాణాలన్నీ కూడా తగ్గించుకోండి. ఎల్‌పీజీ కూడా చాలా తక్కువగా వాడండి. పెట్రోల్ మోతాదు కూడా చాలా తక్కువగా వాడని చెప్తా ఉన్నాడు ఎప్పటినుంచో. సో, దాని గురించి ఇప్పుడు పెట్రోల్ కూడా నేను రాత్రి మొత్తం రూ. 3 చొప్పున మొత్తం అంతా పెరిగిపోయాయి. పెట్రోల్‌లో చూసుకుంటే రూ. 3.60 ఎంత పెరిగింది. డీజిల్ మీద చూసుకుంటే రూ. 3.45 ఎంత పెరిగింది. సో, ఇదంతా కూడా మన భారతదేశంలోనే కాదు, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఏదైతే మయన్మార్, జర్మనీ ఇయన్నీ చూసుకుంటే అక్కడ పెట్రోల్ రేట్లు ఎంత ఉందో తెలుసా మీకు? పాకిస్తాన్‌లోని పెట్రోల్ లీటర్ ధర రూ. 414. అదే డీజిల్ చూసుకుంటే రూ. 413 ఒక లీటరొచ్చి. చూసుకోండి ఒకసారి అంతంత రేట్‌తో మీరు కొనుక్కొని ప్రయాణం చేయగలరా? మీ జీతం గాని, లేదా మీ నెల ఆదాయం గాని సరిపోద్దా? చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నమాట మన పక్క దేశాల్లోనే. సో, అటువంటి పరిస్థితులు రాకంట మోడీ గారు ముందు నుంచే ఇయన్నీ ప్రణాళికలు వేస్తా ఉన్నారు. దానికి మనం సపోర్ట్ చేయాలి. మనం సపోర్ట్ చేస్తే మనకి కాపాడుకునే వాళ్ళవుతాం. అదేవిధంగా మన భారతదేశాన్ని కూడా మనం కాపాడుకునే వాళ్ళవుతాం. లేకపోతే మన భారతదేశం అతలాకుతలం అయిపోయి మళ్ళీ ఒక 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వెనక్కెళ్ళిపోయే అవకాశం ఉంటదన్నమాట. చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సొస్తది. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే క్యూబాలోని చాలా దారుణమైన పరిస్థితులు, అది కూడా అమెరికాని ఎదురు తిరగడం వల్ల. సో, అందుకనే భారతదేశం ఎప్పుడు కూడా అమెరికాకి ఎదురు తిరగదు. ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటది. ఎందుకంటే ఎప్పుడైతే మనం అమెరికాకి ఎదురు తిరిగామో, ఒక దాటి మీద మనం నిలబడ్డామో,
ఇంకా అమెరికా మన మీద విపరీతమైన టారిఫ్లు విధిస్తది. అంతేకాకుండా ఇతర దేశాలకు కూడా చెప్తదన్నమాట. భారతదేశానికి ఎవరైనా గాని ఏదైనా ఇస్తే గనక మీకు మామూలుగా ఉండదు. టారిఫ్లు ఫుల్‌గా ఏస్తా అని చెప్పేసి బెదిరిస్తా ఉంటది. అందుకే మన భారతదేశం యొక్క రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా అమెరికాని వదులుకోరు. అమెరికాని ఎప్పుడు కూడా అంటిపెట్టుకొని ఉంటా ఉంటారన్నమాట. అందుకనే మన భారతదేశం ఇప్పటిదాకా మంచి డెవలప్‌మెంట్ అయింది అమెరికా సపోర్ట్ ఉండడం వల్ల. అటు అమెరికా సపోర్ట్, ఇటు రష్యా సపోర్ట్ మనకు బాగా ఉంది. అంతేకాకుండా ఇజ్రాయెల్ కూడా మనకు బాగా సపోర్ట్ చేస్తా ఉంటదన్నమాట. మంచి మంచి కంట్రీస్ తోటి మన భారతదేశం స్నేహపూర్వకంగా ఉండడం వల్ల మన రాజకీయ నాయకులు అందరితోటి కూడా అలా స్నేహ సంబంధాలు పెట్టుకోవడం వల్ల మన భారతదేశం ఇప్పటిదాకా ఇలాగా డెవలప్ అవుతూ, అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుందన్నమాట. సో చూసారు కదా! ఇటువంటి వీడియో మీద మంచి కామెంట్ చేయండి. ఈ మంచి కామెంట్ ఎలా ఉండాలంటే చాలా మందికి అర్థమయ్యేలా ఉండాలి. చాలా మంది కామెంట్స్ గట్టా చదువుతా ఉంటారు. ఆ కామెంట్ చదివినప్పుడు ఇతను చెప్పింది కరెక్టే. చాలా మంచి విషయం చెప్పాడనే విధంగా అయితే కామెంట్ ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్‌ని ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవుతూనండి. ఫాలో అవుతుండుంటే నేను ఎప్పటికప్పుడు మంచి మంచి అప్డేట్ తీసుకొచ్చి పెడతా ఉంటాను. మీకు నోటిఫికేషన్ వస్తది. నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.